ఇక మంచిర్యాల మున్సిపాలిటీలలో భవన నిర్మాణాల అనుమతుల్లో అధికారులు నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. మామూళ్లకు అలవాటు పడ్డ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలలో సెల్లార్లకు అక్రమంగా అనుమతులు ఇవ్వడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల మున్సిపాలిటీలో అక్రమ సెల్లార్ల నిర్మాణ పనుల్లో ప్రమాదాలు జరిగి 2 కూలీలతో సహా 8 మంది కూలీలు గాయపడ్డారు. భవన నిర్మాణ పనుల్లో కనీస నిబంధనలు జాగ్రత్తలు పాటించకపోవడంతో కూలీల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో నందిని ఆసుపత్రి పక్కనే కొత్తగా చేపట్టిన భవనం కోసం గోడ నిర్మిస్తున్న క్రమంలో పక్క ఇంటి ప్రహరీ మట్టి దిబ్బ కూలీలపై పడింది. కింద పనిచేస్తున్న 4 కార్మికులపై మట్టి గోడ కూలడంతో 3 అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు స్థానికులు 2 గంటల పాటు డ్రిల్లర్ జేసీబీ సాయంతో శ్రమించి మృతదేహాలను వెలికితీశారు. అతి కష్టంగా స్థానికులు పోలీస్ సాయంతో ఒకరిని ప్రాణాలతో కాపాడగలిగారు. సెట్ బ్యాక్ లేకుండానే నిర్మాణాలు చేయడం ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మున్సిపాలిటీల్లో టౌన్ ప్లానింగ్ వ్యవస్థ అవినీతితో కూరుకుపోయి నిబంధనలు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలున్నాయి. భవన నిర్మాణాలకు తమ జేబులో డబ్బులు పంపితే చాలన్నట్లు వ్యవహరిస్తూ పర్యవేక్షణ గాలికి వదిలేస్తున్నారు. జిల్లాలో 7 మున్సిపాలిటీల్లో ఏ ఒక్క చోట రెగ్యులర్ టౌన్ ప్లానింగ్ అధికారులు లేరు. అంతటా ఇన్ఛార్జీలతో వెల్లదీస్తున్నారు. దీంతో కింది స్థాయి ఇబ్బంది మాటే నడుస్తోంది. జిల్లా కేంద్రంగా ఉన్న మంచిర్యాల మున్సిపల్ పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి రాజ్యం ఏలుతోంది. టీపీఓ, టీపీఎస్లు లంచాలకు అలవాటు పడి అక్రమ నిర్మాణాలకు అనుమతులిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. మరోవైపు ఉన్నతాధికారుల పర్యవేక్షణ, సిబ్బంది కొరతతో టౌన్ ప్లానింగ్ శాఖ గాడి తప్పుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణాల్లో నిబంధనలు పాటించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు నిబద్ధతతో పనిచేయకపోవడం వల్ల భవనాలు ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణలో కూలీలు పనిచేయాల్సి ఉంటుంది. తలకు హెల్మెట్లు, చేతులు, కాళ్లకు రక్షణ కవచాలు ఉపయోగించడం లేదు. ఎవరైనా మృతి చెందితే బాధితులతో పరిహారం సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. భవన నిర్మాణ కార్మికులు, అడ్డా కూలీలు అధికంగా వలస వచ్చిన వారే కావడంతో వారిపై పట్టింపు కరువవుతోంది. రోజువారీగా పనుల కోసం వచ్చే వారికి భద్రత ఉండడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మంచిర్యాల మున్సిపాలిటీ అధికారులకు ఇస్తున్నటువంటి అనుమతులపైన వాళ్ళకైనా అవగాహన ఉండిస్తున్నారో లేదు గాలి కొదిలేసి ఎవడెక్కడ తెస్తే మాకేంది అనే రకంగా ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి అది ఇక్కడ దాపురించింది. ఒక బిల్డింగ్ అనుమతి ఇచ్చే క్రమంలో కమిషనర్ కానీ, టీపీఎస్ కానీ, ఇతరత్ర దానికి సంబంధించిన అధికారులు ఆ బిల్డింగ్ కట్టేటువంటి ప్రాంతాన్ని, ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలని పరిశీలించిన తర్వాత అనుమతులు ఇవ్వాలి. అవేమీ లేకుండా యథేచ్ఛగా ఇస్తున్నటువంటి అనుమతులతోటి ఇప్పటికీ 2 ప్రమాదాలు జరిగినాయి. ఒక దాంట్లో 3 చనిపోయినరు, మరొక దాంట్లో తీవ్రమైనటువంటి గాయాలతోటి హాస్పిటల్ పాలైనరు. మరి ఈ అధికారులు ఏం చేస్తున్నట్టు, ఈ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు ఒకసారి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇవేం కనబడతలేవు అధికారులకు. మరి ఇవన్నీ కనబడ్డ అనుమతులు ఇచ్చే అంత సాహసం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఏం చేతులు మారుతా ఉన్నా, ఏ లాభాపేక్షతో మీరు ఇస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇకనైనా మున్సిపాలిటీల్లో నూతన భవన నిర్మాణ అనుమతుల్లో ఉన్నతాధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అనుమతులు ఇవ్వడంతో పాటు వాటి నిర్మాణ సమయంలో అధికారుల పర్యవేక్షణ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.